Yeah, good evening, all of you. Voice is clear. మా వాయిస్ is clear. Yes, వినపడుతుందా? clear. Yes, sir. Clear, sir. Yes, sir. Yeah, done guys. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్? టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో చేస్తున్నారా క్లియర్ గా? ఎనీ డౌట్స్? క్లియర్? క్లియరా? సే ఎస్ ఆర్ నో? Yes, sir. యా, డన్ గైస్. ఒకటి రెండు సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, మన టాలీ లోకేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు జాబ్స్ అప్డేట్స్ అనేది మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. హెచ్ఆర్ నెంబర్స్, క్లాస్ లింక్స్ అండ్ జాబ్ లింక్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడి నుంచి కూడా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ టాలీ ప్రైమ్ సంబంధించి కానీ అండ్ ఐటీ నాన్ ఐటీ సంబంధించిన జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్. టాలీ ప్రైమ్ 7.0లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ గా మీతో నేను డిస్కస్ చేశాను. టుడే సెషన్స్ లో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఎవరైనా చెప్పగలరా? ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీలో ఎలాంటి What టైప్ ఆఫ్ buying? కంపెనీస్ వస్తాయి? టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఏంటి ఇన్వెంటరీలో? What buying and selling? సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది Sell ప్రొడక్ట్స్. stock. సో ప్రొడక్ట్స్ ని బై చేయడం, సెల్ చేయడం. ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ వస్తాయి చెప్పండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కింద? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ మనకి దీంట్లోకి అండర్ సెక్షన్ కిందకి వస్తాయి చెప్పండి. ఎనీవన్? Mobile accessories. మొబైల్ షాప్. ఇంకా Medical shops. ఏంటండి? Medical shops. మెడికల్ షాప్స్. Cloth ఇంకా stores. ఇంకా Cloth stores. ఎలక్ట్రికల్ గూడ్స్. ఇంకా ఫర్నిచర్ షాప్స్. ఇంకా క్లాత్ షోరూమ్స్. Cloths. ఇంకా Car కార్ showrooms. కంపెనీస్, బైక్ కంపెనీస్. Bike. ఓకే, సో ఇంకా మనకి గ్రాసరీస్, ఇలా సంథింగ్ టైప్ ఆఫ్. ఇక్కడ ఏంటి, ఐటమ్స్ కొనడం అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీది మొబైల్ షాప్ అనుకోండి, మీ దగ్గర వివో మొబైల్స్ ఉంటాయి, ఓపో మొబైల్స్ ఉంటాయి, సామ్సంగ్ OnePlus. మొబైల్స్ ఉంటాయి. ఓకే, OnePlus. సో తర్వాత నోకియా మొబైల్స్ ఉండొచ్చు. ఓకే, ఇలా రకరకాల మొబైల్స్. మీరు ఏం చేస్తారు, మీరు లోకల్గా మీ యొక్క డిస్టిక్ లెవెల్లో మీరు డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు, లేదంటే హోల్సేలర్స్ ఉండొచ్చు. మీరు ఏం చేస్తారు, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక్కొక్క మొబైల్ ఒక 10,000కి పర్చేజ్ చేసుకొని తెచ్చుకుంటారు. మీరు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో 15,000 నుంచి 20,000కి సేల్ చేసుకుంటారు. ఓకే, 15,000 నుంచి 20,000 వరకు మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకుని, మార్జిన్ యాడ్ చేసుకుని సేల్ చేసుకుంటారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి, సప్లయర్ దగ్గర నుంచి. ఎగ్జాంపుల్ 100 క్వాంటిటీ పర్చేజ్ చేశారు, సేల్ చేశారు 50. మీ దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఓకే,
సో ఈ పర్చేజ్ ఏమంటారు? పర్చేజ్ ఏమంటారు మనకి? ఇన్వర్స్ అంటారు. సేల్స్ ఏమంటారు? అవుట్వర్డ్స్ అంటారు. అవుట్వర్డ్స్. సో దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అంటారు. మీరు ఇంతకుముందు సర్వీస్లో పనిచేసినప్పుడు పర్చేజ్లు అయినా సేల్స్ అయినా మీరు గమనిస్తే డెబిట్ క్రెడిట్ ఉండింటది. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏమొస్తుంది? ఇన్వర్స్ అవుట్వర్డ్స్ ఉంటాయి. కస్టమర్కి సేల్ చేస్తారు. 100 పర్చేజ్ చేశారు, 50 సేల్ చేశారు కస్టమర్కి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి? 50. 50 ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి? మీకు సర్వీస్లు అయితే పర్చేజ్ సేల్స్కి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. క్రెడిట్ పర్చేజ్ కానీ సేల్ కానీ సర్వీస్లో. కానీ ఇక్కడ ఇన్వెంటరీకి వచ్చేసరికి ఇక్కడ ఏముంటుంది మీకు? లైక్ ఐటమ్, క్వాంటిటీ, రేట్ ఇలా ఉంటుంది. ఐటమ్, క్వాంటిటీ, రేట్. ఎగ్జాంపుల్ ఐటమ్ వివో, క్వాంటిటీ 100, రేట్ 10,000 ఇలా ఉంటుంది. ప్యాటర్న్ ఇలా మారుతుంది. పర్చేజ్ సేల్స్కి ప్యాటర్న్ ఇలా మారుతుంది. ఐటమ్, క్వాంటిటీ, రేట్. కానీ అక్కడ సర్వీస్లో డెబిట్ అండ్ క్రెడిట్ ఓన్లీ. ఇన్వెంటరీకి వచ్చేసరికి ఐటమ్, క్వాంటిటీ, రేట్ యాడ్ అవుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా చూస్తారు. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కామన్, ప్రాఫిట్ అండ్ లాస్ కామన్. ఇక్కడికి వచ్చేసరికి స్టాక్ సమ్మరీ చూస్తారు. ఇక్కడ స్టాక్ సమ్మరీ చూస్తారు, మంత్లీ రిపోర్ట్ చూస్తారు. ఓకే, ఇలా కూడా మనం మంత్లీ రిపోర్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ చూస్తారు. స్టాటిస్టిక్స్ చూడొచ్చు. ఓకే, సో తర్వాత మనకి పర్చేజ్ వాల్యూ, ఇన్వర్స్ అవుట్వర్డ్స్ వాల్యూ, ఎంత ప్రాఫిట్ అనేది కూడా చెక్ చేయొచ్చు. ఇన్వర్స్ ఆర్ అవుట్వర్డ్స్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో చూడొచ్చు. మంత్లీ రిపోర్ట్ చూస్తాం, గ్రాఫ్ కూడా చూస్తాం. ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ని టుడే సెషన్స్లో మనం క్లియర్గా గమనిస్తాం. ఇక్కడ మీరు లాస్ట్ క్లాసెస్లో మీరు చూస్తే సర్వీస్లో, ఓకే, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఇక్కడ కొత్తగా ఫ్యూచర్. ఐటమ్ క్రియేషన్, స్టాక్ గ్రూప్ క్రియేషన్, పైన స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, స్టాక్ కేటగిరీ, ఇవన్నీ కొత్తగా యాడ్ వస్తాయి. ఇన్వెంటరీలోకి వచ్చేసరికి ఇవన్నీ యాడ్ అవుతాయి. ముందు ఓన్లీ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్. ఈరోజు ఇన్వెంటరీ ఓచర్స్ ఓపెన్ వస్తాయి. ఓచర్స్ మనం చెప్పుకున్నాం కదా, అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్. ఇక్కడ ఇన్వెంటరీ ఓచర్స్ యాడ్ అవుతాయి. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది టుడే మనకి ఇన్వెంటరీలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అర్జున్ మొబైల్ స్టోర్ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత 5 lakhs పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేశారు. బాలు మొబైల్ స్టోర్ నుంచి మొబైల్స్ అనే గ్రూపు, ఎయిర్ డోవ్స్ అనే గ్రూపు, పెన్ డ్రైవ్స్ అనే గ్రూప్, 9 రకాల ఐటమ్స్ని డిఫరెంట్ వాల్యూస్ పర్చేజ్ చేశారు. చూడండి, మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేశారు. ఓకే, ఐటమ్, క్వాంటిటీ, రేట్, ఫైనల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేద్దాం. డైరెక్ట్గా క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా.
ఓకే. ఇక్కడ కంపెనీ చూడండి. అర్జున్ మొబైల్ స్టోర్. రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్. సేవ్ చేయాలంటే షార్ట్‌కట్ కీ ఏంటి మా? Control A. కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా F11కి వచ్చేస్తాం. నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఎసి పెట్టేవాళ్ళు. అవసరమైనప్పుడు బిల్ వైజ్, ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ కూడా ఎసి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా ఎసి పెట్టాలి. రిమైనింగ్ అన్ని నో పెట్టాలి. రిమైనింగ్ వాటితో పని లేదు ప్రజెంట్. వితౌట్ జిఎస్టీ, జిఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. ఫస్ట్ గ్రూప్స్లోకి వెళ్తే గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, వోచర్ టైప్స్ 24. ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు మీరు క్రియేట్లోకి వెళ్ళండి. చూసారా? ఇంతకుముందు ఓన్లీ ఇన్వెంటరీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం ఉండేటివి. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చినాయి. ఇవి రాకూడదు అంటే ఏం చేయాలి? ఎస్కేప్ ఇచ్చేసి F11కి వెళ్ళి నో పెట్టండి. ఈ ఆప్షన్స్ 2 నో పెట్టేయండి. కంట్రోల్ ఏ, సేవ్. ఉన్నాయి ఇక్కడ? లేవు. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? F11కి వెళ్ళి ఆ 2 ఆప్షన్స్ ఎసి పెడితే మళ్ళీ వస్తాయి. కంట్రోల్ ఏ, సేవ్. చూసారా మళ్ళీ వచ్చాయి? అక్కడ నో పెడితే కనిపించవు, ఎస్ పెడితే మళ్ళీ బయటికి వస్తాయి. ఓకే. ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి ప్రాబ్లంలో? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ, సేవ్. ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అండ్ బాలు మొబైల్ స్టోర్. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, బాలు మొబైల్స్. సండ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఏ. టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత సేల్స్. ఫస్ట్ మనం లెడ్జెస్ మాత్రమే చేస్తున్నాం. నెక్స్ట్ కమాల్ మొబైల్ స్టోర్. సండ్రీ డెప్టర్స్. అడ్రస్ ఇచ్చుకోవాలి రియల్ టైం. టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. సండ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని మనం చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు మనము చూడండి, స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు నేను కొన్నిటి ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. యాపిల్స్ ఎలా పర్చేజ్ చేస్తారమ్మా బయట? యాపిల్స్ మనం తింటాం కదా, యాపిల్స్. Dozens. డజన్ యాపిల్స్ డజన్స్ లో కొంటారా? కేజీల్లో కూడా ఆ? కేజీస్ లో కూడా ఉంటుంది. కేజీస్ కదా కొంటాం. డజన్స్ లో కూడా ఉంటుంది. డజన్ డజన్స్. ఓకే. మొబైల్స్ నెంబర్స్ Numbers. Quantity numbers. సర్స్ Numbers. నెంబర్స్ నెంబర్సా, పీసెసా? క్వాంటిటీ పీసెస్ Pieces. పీసెస్. ఓకే. సో తర్వాత లైక్ బూస్ట్.
బాటిల్స్, ప్యాకెట్, బాటిల్స్. ఇలా మీరు ఎలా చెప్తున్నారు మీకు తెలియకుండానే? మీరు వీటి గురించి చదవలేదు. కానీ డైరెక్ట్‌గా ఎలా చెప్తున్నారు? అంటే వాటిని ఏ విధంగా కొలుస్తాం? ఎలా పర్చేజ్ చేస్తాం? కేజీసా? డజన్సా? నంబర్సా? పీసెసా? బాటిల్సా? అది ఇన్వెంటరీలో మనం పర్చేజ్ చేసేటప్పుడు రకరకాలు రావచ్చు. ఇక్కడ మొబైల్ షాప్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని నంబర్స్‌లోనే ఉంటాయి. అదే మీరు గ్రాసరీ‌లకి వెళ్తే, లేదంటే ఆల్ ఇన్ వన్ ఐటెమ్స్‌లోకి వెళ్ళామనుకో, డీమార్ట్‌కు అట్లా వెళ్ళామనుకో, అన్ని రకాలుంటాయి. పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, డజన్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, కేజీస్ ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి, కేసెస్ ఉంటాయి. అన్ని రకాలుంటాయి డీమార్ట్‌లో. ఒకే రకంగా పర్చేజ్ చేయరు గదా! ఎన్ఓఎస్, నంబర్స్, డీజెడ్, డజన్స్. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. పీసీ, పీసెస్, కేజీ. నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తాయి. అది మీకు టాస్క్. కిలోగ్రామ్స్, బాటిల్, బాటిల్స్. ఓకే. బాక్స్, బాక్సెస్. ఇలా రకరకాలు ఉండొచ్చు. మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఇన్వాయిస్‌లో రకరకాలుగా రావచ్చు. ఎలా వచ్చినా మీరు ఆడ పర్చేజ్‌ని బట్టి మీరు తీసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో, తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి మన ప్రాబ్లమ్స్‌లో? మొబైల్స్ అనేది ఒక గ్రూప్ ఉంది. ఎయిర్ డబ్స్ అనేది ఒక గ్రూప్ ఉంది. పెన్ డ్రైవ్స్ అనేది గ్రూప్ ఉంది. ఓకే. ఇప్పుడు స్టాక్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు. నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. ఇక్కడ మొబైల్స్ అనే గ్రూప్ చేయండి. ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్, ఈ విధంగా గ్రూప్స్ చేసుకోవాలి. ఎస్కే. ఇప్పుడు మీరు చేసిన యూనిట్స్ కానీ గ్రూప్స్ కానీ ఎక్కడికి వచ్చి ఉంటాయి? స్టాక్ ఐటెంలోకి వచ్చి ఉంటాయి. ఎంటర్. స్టాక్ ఐటమ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ కాకుండా మనకు ఫార్మాట్ ఇలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏంటి? వివో. ఇక్కడికి వచ్చాయా? గ్రూప్స్ వచ్చాయా? ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్ అనేసి చూడండి. ఫస్ట్ ఏంటి? వివో. వివో ఏ దానికి కిందకి వస్తుంది? మొబైల్స్లోకి వస్తుంది. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నెంబర్సా, బాక్సెసా, బేసా చూపిస్తుంది. క్వాంటిటీ చూడండి. నెంబర్స్, ఐటమ్, క్వాంటిటీ, రేట్ అని ఎన్ఓఎస్. ఓకే. ఆల్టర్నేటివ్ యూనిట్స్ మనకు పని లేదు. F12 వెళ్ళి నో పెట్టేస్తాం. యాక్సెప్టర్లో సేవ్. నెక్స్ట్ నోకియా. అన్ని నెంబర్సే ఉన్నాయి దీంట్లో. ఓపో, బోట్, ఎయిర్ డబ్స్, యూనిట్స్, నంబర్స్, జేబిఎల్. ఏ గ్రూప్ అండర్లో ఆ గ్రూప్ తీసేసుకోవాలి. నాయిస్, నెక్స్ట్ హెచ్పి, పెన్ డ్రైవ్స్, నెంబర్స్, నెక్స్ట్ శాండిస్క్, నెక్స్ట్ శాంసంగ్. ఓకే. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఏవైనా మిస్టేక్ చేశారు, అండర్ గ్రూప్స్ మిస్టేక్ వేశారు, ఎక్కడికి వెళ్ళాలి? మిస్టేక్ వేస్తే ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పేజప్ ఇచ్చాను. వివో ఏ బుక్, నెంబర్స్ ఉన్నాయి. నేను పొరపాటున పీసెస్ ఇచ్చి సేవ్ చేశాను. దాన్ని ఎక్కడికి వెళ్ళి మాడిఫికేషన్ చేసుకోవాలి? లెడ్జర్ కానీ ఐటమ్ కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్, ఎస్కేప్. ఎక్కడ వెళ్ళాలి? ఆల్టర్. ఆల్టర్లోకి వెళ్ళి
స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి. Zero. వెళ్ళి మనం ఏం తప్పు చేసాం? వివో. వివోలోకి వెళ్ళి నెంబర్స్ అని మార్చుకొని సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, యూనిట్స్ క్రియేషన్, ఓకే, ఐటమ్స్ క్రియేషన్, గ్రూప్స్ క్రియేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఓచర్స్ పోస్ట్ చేయాలి. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అర్జున్ మొబైల్ స్టోర్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. యా, ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓచర్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. 1/7 క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ కాంట్రా 2/7 క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్. చూసారా ఫార్మాట్ మారిపోయింది. నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్ వచ్చింది. ముందు డెబిట్ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు టోటల్గా ఫార్మాట్ మారిపోయింది. సేల్స్లోకి వెళ్ళండి, ఫార్మాట్ మారిపోయింది. 4/7 బాలు మొబైల్స్. ఎంటర్ 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 ఇచ్చేయండి, ఎంటర్. పర్చేస్. ఇక్కడ మీరు ఐటమ్స్ తీసుకోవాలి. వివో ఎన్ని క్వాంటిటీ? 15,000. ఒక్కొక్కటి 15,000 అర్థం, అన్ని కలిపి కాదు. నోకియా ఓపో ఒకే పర్సన్ దగ్గర నుంచి మనము 9 రకాల ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం. ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తుంది. కంట్రోల్ జెడ్ ఇవ్వండి, ఒకసారి వస్తుంది. కంటెంట్ ఉంది చూడండి. ఓకే, టోటల్గా చూడండి 32,51,000కి బాలు మొబైల్స్ నుంచి 9 రకాల ఐటమ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీతో రేటుతో పర్చేజ్ చేశాను. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు ఐటమ్స్ని పర్చేజ్ చేశాను, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తున్నాను. F8 డేటు 5/7 ఎవరికి? కమాల్ మొబైల్ స్టోర్. ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, నో నీడ్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం కదా, ఆ క్వాంటిటీకి అంతా కూడా మన దగ్గర క్వాంటిటీ స్టోర్లో ఉంది. ఇప్పుడు వీటిని అమ్ముతాం. వివో 50 మన దగ్గర ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నాం? 30. ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం, 5,000 ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నాం. $12,50,000కి మనం కమాల్ మొబైల్ స్టోర్ అనే ఒక కస్టమర్కి స్టాక్ ఆర్గూస్ ని సేల్ చేసాం. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్
క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 7 క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? కమాల్ వస్తాడా? ఎవరు వస్తారు? కమాల్. బాలు వస్తారా? భాను క్రెడిటర్ అంటే భాను సార్ భాను బాలు వస్తారు. 32 lakhs కి మనం పర్చేజ్ చేసాం, కానీ 2 lakhs ఇస్తున్నాం. నెక్స్ట్ 10/7 రిసిప్ట్. నెక్స్ట్ పేమెంట్. ఈ విధంగా మనము మన బిజినెస్ లో జరిగే డైలీ ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇలా పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్స్ చూడాలి. ఫస్ట్ డే బుక్ లో వెళ్దాం. అన్ని ట్రాన్సాక్షన్స్ కనిపించాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 7th మంత్ కాబట్టి 1/7/31/7. అదే ఎడ్యుకేషన్ మోడ్ లో చేసే వాళ్ళకి 1/7/1/7 ఇచ్చినా సరిపోతుంది. లేదు ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ ఇలా ఇచ్చిన అన్ని ట్రాన్సాక్షన్స్ షో అవుతాయి ఎడ్యుకేషన్ మోడ్ లో చేసే వాళ్ళకి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. 2,70,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. రైట్ సైడ్ లో F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టి రిమైనింగ్ వాటితో పనిలేదు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. దీని యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ షో చేస్తుంది అండర్లో. 32,51,000 పర్చేజ్. సో 12,50,000 సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయింటాయో అవి కనిపించవు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, 60 ఏం సేల్ చేయలేదు, 60 అలాగే ఉన్నాయి. ఓకే, ఇలా ఇన్వర్స్, అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ మనం చెక్ చేయొచ్చు. ఎస్కేప్. డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇన్వెంటరీ డీటెయిల్స్, ఓకే, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. ఎస్కేప్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ అండ్ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, గ్రాఫ్ కూడా చూపిస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో వోచర్ ఉంది, జర్నల్లో వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1, గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ మంత్లీ రిపోర్ట్. 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 0. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, 60 సేల్ చేయలేదు, 60 క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఉంది. స్టాక్ ఐటమ్. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. మీకు రెడ్ కలర్, బ్లూ కలర్ లో గ్రాఫ్ కూడా ఇక్కడ షో చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. పర్చేజ్, సేల్స్, ఎంత ప్రాఫిట్ తో సేల్ చేసావు, ఎంత ప్రాఫిట్ తో పర్చేజ్ చేసావు అనేది కూడా షో చేస్తుంది. 1,500 తో నువ్వు పర్చేజ్ చేసావు, 2,000 తో సేల్ చేసావు. ఓకే, ప్రాఫిట్ ఇక్కడే మీకు తెలిసిపోతుంది. స్టాక్ ఐటమ్ 20,000 తో పర్చేజ్ చేసావు, 25,000కి సేల్ చేసావు. ఇలా
అన్ని రకాల రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇన్వెంటరీలో మనం చేయొచ్చు. ఐటమ్స్ కొనటం, అమ్మటం, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోస్టింగ్, లైక్ వితౌట్ జిఎస్టి. జిఎస్టి కాకుండా ఇన్వెంటరీ ఏ విధంగా మెయింటైన్ చేయాలన్నదే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న లెసన్. క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. క్లియరా? రిమైనింగ్ వాళ్ళమా? Clear, sir. చరణ్, శిరీష, హనుమని, Clear, sir. దీపు, వంశీ, Yes, sir. సింహ. క్లియర్ నరేంద్ర? యా. Clear. సెకండ్ Clear, ప్రాబ్లం sir, మీరు clear. చేయాలి టాస్క్. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుందంటే మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కేటగిరీస్ ఎక్స్ట్రా వస్తాయి. ఇది మీరు చేయాలి ఈ ప్రాబ్లం. జస్ట్ ఒకటి చూపిస్తాను. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసుకోండి. స్టాక్ గ్రూప్ లోకి ఏమొస్తాయి? మెటీరియల్ బ్యాక్ సైడ్ కూడా ప్రొసీజర్ ఉంటుంది. మీకు డౌట్ వస్తే వెళ్ళి చూసుకోవచ్చు. మెడిసిన్స్, ఇవి గూడ్స్, ఇవి గ్రూప్స్ అంట. జనరల్ ఐటమ్స్, నెక్స్ట్ కేటగిరీస్. కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, వీటిని కేటగిరీస్ అంటాం. సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్, వీటిని కేటగిరీస్ అంటాం. ఎస్కేప్. యూనిట్స్ లో ఆల్రెడీ నేను చేశాను కదా, ఇక్కడ చూడండి. మీకు పీసీ అంటే పీసెస్, పీకే అంటే ప్యాకెట్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, బీటీ అంటే బాటిల్స్. ఓకే, ఫస్ట్ యూనిట్స్ వేసుకోండి, తర్వాత గ్రూప్ లోకి వెళ్ళండి, తర్వాత కేటగిరీలోకి వెళ్ళండి, లాస్ట్ లో ఐటెం లోకి వెళ్ళండి. ఇప్పుడు స్టాక్ ఐటెం లోకి వెళ్తాం. ఫస్ట్ ఐటెం ఏముంది? నిమ్ స్లైడ్. కేటగిరీ ఇక్కడ గ్రూప్ ఏముంది? మెడిసిన్స్. ఈ అండర్ కి యూనిట్స్ కి మధ్యలో మనకి F2 వరకు కాన్ఫిగర్ లో వెళ్తే ఇక్కడ ఒక ఆప్షన్ మనకి ఎనేబుల్ చేసుకోవాలి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫ్రమ్ స్టాక్ ఐటమ్స్. ఎస్, కంట్రోల్ ఏ సేవ్. చూసారా? కేటగిరీ ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు మెడిసిన్స్ లో నిమ్స్లైడ్ ఏ దానికి సంబంధించింది? పెయిన్ కిల్లర్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాక్స్. నెక్స్ట్ ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. నెక్స్ట్ అమోక్సి. మీరు అన్ని చేసుకోండి, జస్ట్ చూపిస్తున్నా. మెడిసిన్స్, కేటగిరీ యాంటీబయాటిక్స్, యూనిట్స్, బాక్సెస్. సిప్రో, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. నెక్స్ట్ జింటస్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పియర్స్. ఇక్కడ వచ్చేసి జనరల్ ఐటమ్స్, కేటగిరీ ఏముంది? సోప్స్, యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. నెక్స్ట్ మైసూర్ శాండిల్, కేటగిరీ సిబాకా, టూత్ పేస్ట్, యూనిట్స్, ప్యాకెట్స్. ప్యాకెట్స్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ పీకే ప్యాక్స్. ఆన్ ద స్పాట్ కూడా చేయొచ్చు. ఇలా ఈ విధంగా మీరు పర్చేజ్ చేసి డైరెక్ట్గా వోచర్స్లోకి వచ్చి పర్చేజ్లోకి వెళ్ళి ఒకే పర్సన్లోనే మొత్తం 20 ఐటమ్స్ ఈ నిమ్ స్లైడ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒకే పర్సన్ అండర్లోనే మీరు తీసుకోవాలి మొత్తం ఇవన్నీ. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తారు. లాస్ట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ పేమెంట్లోనే వస్తాయి.
పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఆల్ట్ సి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ట్ సి ఇచ్చామంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. మార్కెటింగ్, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ సి అంటే లెడ్జర్ క్రియేషన్ చేస్తాం, కంట్రోల్ ఏ అంటే సేవ్ చేస్తాం. ఇలా ఈ విధంగా ఈ 2 కాన్సెప్ట్స్ ని ఫ్రమ్ టుమారో వరకు మీరు చేయాలి. క్లియర్? ఓకే సార్. ఎనీ డౌట్స్ మా రిమైనింగ్ వాళ్ళు? క్లియర్ సార్. క్లియరా? నో సార్. యా, ఎస్ సార్. ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో అమౌంట్ ఎంటర్ చేసుకుని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఎంత బిజినెస్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? ఓకే. ఓకే సార్. డన్ గైస్. Yeah, good morning all of you. Voice is clear ma? Please let me confirm. Clear? Hello. Guys, voice వినపడుతుందా? వినిపిస్తుంది. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. టాలీ ప్రైమ్ 7.0 సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే ఇన్వాయిస్ సెట్టింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. టాలీ ప్రైమ్ 7.0లో ఇన్వాయిస్ సెట్టింగ్స్ని మనకు ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేసుకునే ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్లో లోగో సెటప్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. సిగ్నేచర్ బాక్స్ సెటప్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకే, మనకి పర్సంటేజ్ కాలం ఎనేబుల్ చేసుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. హెచ్ఎస్ఎం కాలం యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. మనకి బిల్ టు షిఫ్ట్ 2 అడ్రస్లు వచ్చే విధంగా సెటప్ చేసుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఓకే, డిక్లరేషన్ మనకు నచ్చిన మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఇన్వాయిస్లో ఎలా సెటప్ చేసుకోవాలనుకుంటే అలా సెటప్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్లో మనం పూర్తిగా ఇన్వాయిస్ సెట్టింగ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇన్వాయిస్ సెట్టింగ్స్ టాలీ ప్రైమ్ 7.0లో డిస్కస్ చేస్తాం. మనకి టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ 3 ఉన్నాయి. 3 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ లైక్ పర్సంటేజ్ కాలం, యాడ్ చేసుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. తర్వాత లోగో సెటప్ చేసుకోవచ్చు. సో తర్వాత సిగ్నేచర్ బాక్స్ సెటప్ చేసుకోవచ్చు. దీనిలో 3 టైప్స్: జనరల్ ఫార్మాట్, సింపుల్ ఫార్మాట్, ఐటమ్ వైజ్ ఫార్మాట్. ఇలా 3 ఫార్మాట్స్ ఉంటాయి. సో తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా సెటప్ చేయొచ్చు ఇన్వాయిస్లో. సో మనకి
పేపర్ సైజు A4 కావాలా, A3 కావాలా, A5 కావాలా అనేది కూడా సెటప్ చేసుకోవచ్చు. విడ్త్, హైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి, టైటమ్ 3 కావాలా, అది సెటప్ చేసుకోవచ్చు. డిస్పాచ్ డీటెయిల్స్ సెటప్ చేసుకోవచ్చు. ఓకే. సో ట్యాక్స్ ఇన్వాయిస్ చూస్తాం. ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ చెక్ చేస్తాం అండ్ బిల్ ఆఫ్ సప్లై కూడా చెక్ చేస్తాం. ట్యాక్స్ ఇన్వాయిస్ సెట్ చేస్తాం, బిల్ ఆఫ్ సప్లై కూడా సెట్ చేస్తాం. ఓకే. సో తర్వాత డిక్లరేషన్, మనకు కావాల్సిన మ్యాటర్ని సెటప్ చేసుకుంటాం. డిక్లరేషన్ అది కూడా సెటప్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఇన్వాయిస్ సెట్టింగ్స్ మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా అనేది ఇప్పుడు టాలీ ప్రైమ్ 7.0లో ఎగ్జిస్టింగ్ కంపెనీలో నేను చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఆల్ ఇన్ వన్ ఎంటర్ప్రైజెస్ జనవరి 09 ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఓచర్స్లోకి వెళ్తున్నా, సేల్స్లోకి వెళ్తున్నా, ఒక న్యూ పర్సన్ తీసుకున్నా, ఆల్ టు సి. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, సన్రీ డెప్టార్స్. ఇక్కడ అడ్రస్ ఇస్తున్నాను. బిఎస్ నెంబర్ ఇస్తున్నా. సేల్స్ ఇక్కడ ఐటమ్స్ ఇస్తున్నాను. ఓకే. ఆల్ టు సి లైక్ వివో నంబర్స్ 18%. ఇంకేముంది, హెచ్పి ల్యాప్టాప్ మీకు అర్థం అవడానికి ఇస్తున్నాను. 5%. లైక్ ఇంకేమున్నాయి, ఇంటెల్ కేర్ i3 ప్రాసెసర్, 10%. కోకోలా ఆసస్ 40%. ఓకే. దీని మీద ట్యాక్స్ ఇస్తున్నాను. ఓకే. డేట్ ఈరోజు ఇస్తున్నాను. 4th.
కంట్రోల్ పి, వ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ఇది జనరల్ గా కనబడుతుంది మీకు. కంపెనీ అడ్రస్ కూడా ఇస్తాను. ఓకే, ఫస్ట్ సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఏ, బ్యాక్ చేస్తున్నా, కంపెనీకి అడ్రస్ సెటప్ చేస్తున్నాను. కంపెనీకి ముందు అడ్రస్ లేదు, ఇప్పుడు సెటప్ చేస్తున్నాను. హెచ్పి ల్యాప్టాప్, నెక్స్ట్ ఏం తీసుకున్నాం, హెచ్పి స్మార్ట్ ట్యాంక్, i3 ప్రాసెసర్, తర్వాత కోకోకోలా, సిజిఎస్టి, ఐజిఎస్టి, కంట్రోల్ పి, రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి, కంపెనీ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, ఐటమ్స్, హెచ్ఎస్ఐన్ నెంబర్, పర్సంటేజ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్. ఒరిజినల్ టాలీ ఇన్వాయిస్ ఫస్ట్ ఫార్మాట్, ఇది జనరల్ ఫార్మాట్. ఓకే, జనరల్ గా కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాం ఫస్ట్. ఇది ఫస్ట్ ఫార్మాట్. కంట్రోల్ పి, సెకండ్ ఫార్మాట్. చూడండి, కాన్ఫిగర్లోకి వెళ్ళండి, మొత్తం సెటప్ ఇక్కడే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు ఏది ఎనేబుల్ చేస్తే, డిజేబుల్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని అడిగి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్, సెకండ్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ఇది సెకండ్ ఫార్మాట్. ముందు ఫస్ట్ ఫార్మాట్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ ఫార్మాట్. అంటే టాలీ వాళ్ళే డిఫాల్ట్ గా 3 సెటప్స్ చేసి ఇచ్చాడు మనకి. టాలీ వాళ్ళే డిఫాల్ట్ గా 3 సెటప్స్. ఇది సెకండ్ ఫార్మాట్. మళ్ళీ థర్డ్ ఫార్మాట్. వద్దు అనుకుంటే ఆ ఫార్మాట్ మీద ఎంటర్ ఇవ్వండి, నో అయిపోతుంది. థర్డ్ ఫార్మాట్, షో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్, ఎంటర్. థర్డ్ ఫార్మాట్. A4 ఆ పేపర్ ఇవ్వడానికి ఏడుస్తారు జనాలు. అలాంటిది ఇంకా ల్యాండ్స్కేప్ ఇవ్వాలంటే అంతే, చాలా కష్టం. ఇది థర్డ్ ఫార్మాట్. మాక్సిమం ఫస్ట్ ఫార్మాట్, సెకండ్ ఫార్మాట్ ఇస్తారు. వద్దు అంటే కాన్ఫిగర్ వెళ్ళి నో పెట్టుకోవడం. ఇప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఎన్, క్వాంటిటీ, రేటు ఇవి నాకు కనిపించకూడదు, నేను డిజేబుల్ చేయాలి. షో క్వాంటిటీ, నో. షో రేట్, నో. షో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి, నో. చూసారా, ఏం కనిపించలేదు. మళ్ళీ రావాలి అంటే అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి. షో క్వాంటిటీ ఎస్, షో రేట్ ఎస్, షో రేట్ పర్సంటేజ్ ఎస్, హెచ్ఎస్ఎన్ ఎస్. మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి.
ఇక్కడ డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ బాక్స్ రావాలి. సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎస్ ఆల్ టు జడ్జ్ కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. వద్దు అనుకుంటే మళ్ళీ అదే డిజేబుల్ చేయాలి. ఆల్ టు జెడ్ జూమ్. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇక్కడ కూడా రావాలి బాక్స్ లో సపరేట్ గా. అప్పుడు ఇక్కడ సో జిఎస్టి అనాలిసిస్, సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్ డీటెయిల్స్ కింద కూడా బాక్స్ లో మనకు సపరేట్ గా వస్తాయి హెచ్ఎస్ఎన్ వైజ్ గా. ఇక్కడ బాక్స్. సో తర్వాత బిల్ టు వైజాగ్ అడ్రస్ ఉంది, షిఫ్ట్ టు నెల్లూరు అడ్రస్ రావాలా. కస్టమర్ ఒకడే, అడ్రస్ లో మారుతాయి. ఇది రెండు లైక్ మనకి రెండు అడ్రస్లు రావాలి. అప్పుడు ఎక్కడ సెటప్ చేయాలి? ఎస్కేప్ ఎస్కేప్ కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. ఈ ప్లేస్ లో మనకి F12 ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్. ఎస్ పెట్టారంటే రెండో అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. కస్టమర్ ఒకడే ఉంటుంది, జిఎస్టీ నెంబర్ ఒకడే ఉంటుంది, అడ్రస్లు మాత్రం మారుతాయి. ఆల్ టు జెడ్ వచ్చిందా? అది రావాలంటే ఏం చేయాలి? కాన్ఫిగర్ లో ఒక ఆప్షన్ వేసి పెట్టుకోండి. ఇక్కడ షో కన్సైన్ డీటెయిల్స్ ఎస్ ఆల్ టు జెడ్ జూమ్. వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అక్కడే బ్యాంక్ డీటెయిల్స్. నీ యొక్క సిస్టంలో హెచ్డిఎఫ్సి కానీ ఏదో ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకుని ఉంటావు కదా, ఆ బ్యాంక్ ఇవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం. వచ్చిందా? కంపెనీ డీటెయిల్స్, బ్యాంక్ నేమ్, అకౌంట్ ఐడి, బ్రాంచ్, ఎఫ్ఎస్ కోడ్. ఇలా ఇక్కడ వచ్చిందా? షిఫ్ట్ అండ్ బిల్ట్. ఒకటి నెల్లూరు అడ్రస్ వచ్చింది, ఒకటి వైజాగ్ అడ్రస్ వచ్చింది. ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ రావాలి. వెహికల్ నెంబరు, ఓకే, వెహికల్స్ ద్వారా ఎలా వెళ్తున్నాయి ట్రక్స్, ఏజెంట్ నెంబరు, బిల్ ఆఫ్ లోడింగ్, ఇవన్నీ రావాలి. అప్పుడు ఆప్షన్స్ రావాలంటే మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా పెట్టాలి. ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్. ఆల్ టు జెడ్ జూమ్. ఇక్కడ ఇవి ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఫిల్ చేయాలి, ఈ ప్లేస్ లో ఫిల్ చేయాలి. ఆల్ టు జెడ్ జూమ్. చూసారా? ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ అవుతాయి. ఈ ఆప్షన్స్ అన్ని నాకు వద్దు, ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్ కూడా వద్దు అనుకుంటే కాన్ఫిగర్ వెళ్ళి నో పెట్టాలి. షో కన్సైన్ డీటెయిల్స్ నో. ఎంటర్ 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 ఎంటర్. అన్ని జీరో. మళ్ళీ వేసి పెట్టుకోవాలంటే మళ్ళీ వస్తాయి ఆప్షన్స్.
ఇక్కడ మీరు అన్ని నో ఎస్ పెట్టి చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి ఏమేమి ఆప్షన్స్ రాలేదని. ఓకే. యా. నెక్స్ట్. సో ఇక్కడ ఇప్పుడు ఇది A5లోకి తగ్గించాలి, A3లోకి తగ్గించాలి. కొన్ని ఇక్కడ ఉన్న హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ తగ్గించేసామనుకుంటే పేపర్ సైజ్ తగ్గుతుంది. చూడండి. ఇది నార్మల్ సైజులో ఉంది. ఇప్పుడు ఈ పేపర్ సైజ్ తగ్గించాలి. షో మోడ్లోకి వెళ్తే మరిన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఎంటర్. లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, హైట్ విడ్త్ తగ్గించాలి. 10. హైట్ కూడా హైట్ పెడదాం. ఆల్టిట్యూడ్ చూసారా, సైజ్ తగ్గింది. మళ్ళీ ముందులాగా రావాలంటే షో మోడ్. విత్ 8.5 ఆల్టిట్యూడ్. ఇలా అట్ ఎ టైం నాకు 3 కాపీస్ కావాలి ప్రింట్ ఇచ్చేటప్పుడు. షో మోర్. నెంబర్ ఆఫ్ కాపీస్ 3. డూప్లికేట్, డూప్లికేట్, ఒరిజినల్. అది. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కనిపించకూడదు. షో కంపెనీ నేమ్, షో కంపెనీ అడ్రస్ అంటారు. ఆల్టిట్యూడ్ జూమ్. మళ్ళీ కావాలనుకుంటే కన్ఫిగర్. మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్ ఇన్ ఎంటర్ప్రైజ్ దగ్గర ఒక లోగో సెటప్ చేయాలి. కంపెనీ లోగో మీ ఇష్టం, ఏ లోగో ఉంటే అది పెట్టుకోవచ్చు. డెస్క్టాప్ మీద thumbnails లో లోగోస్ ఉన్నాయి. బ్రాండ్ నేమ్లో ఇమేజెస్ ఏదో ఒక లోగోని సెటప్ చేయాలి. సో ఎలా? ప్రింట్, కాన్ఫిగర్, ఇంక్లూడ్ కంపెనీ లోగో, ఎస్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, thumbnails, అన్నేమ్డ్, టాలీ ప్రైస్. ఓకే, టాలీ ప్రైమ్ రాలేదు, అన్నేమ్డ్ ఇస్తాను. వచ్చిందా? శారీది వచ్చింది చూడండి, స్క్రీన్ షాట్. ఆడ మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు సైజులో బట్టి. వద్దు అనుకుంటే సేమ్ అదే లోగో మళ్ళీ తీసేయచ్చు.
మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. మారిందా లోగో? వద్దంటే రిమూవ్ చేయొచ్చు. నో. ఆల్ టు జెడ్ జూమ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ డిక్లరేషన్ మార్చాలి. We declare that this invoice shows the actual price of the goods described and that all particulars are true and correct. అది తీసేసి మనకు నచ్చిన మ్యాటర్ పెట్టుకోవాలా. ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్, సెట్ అండ్ ఆల్టర్ డిక్లరేషన్. మ్యాటర్ తీసేసి వన్స్ మన దగ్గర ఒక పర్సన్ టాలీ నేర్చుకొని లైక్ టాలీ కానీ లేదంటే ఏదో ప్రోడక్ట్ కొన్న తర్వాత ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వము అనే మ్యాటర్ పెట్టుకోవాలి. When any customer purchase a product from us after don't take return. That product from customer. So Chinda, when any customer purchase a product from us after don't take return that product from customer. మనకు నచ్చిన మ్యాటర్ పెట్టుకున్నాం. సో ఈ విధంగా ఒక ఇన్వాయిస్లో మనకు ఎలా కావాలంటే ఆ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఒరిజినల్ అనమాట. రేపు రియల్ టైంలో ఇదే రకంగా మీకు టాలీ ఇన్వాయిస్ ఉంటుంది. దీన్ని మార్చడానికి ఏమీ ఉండదు. ఇంకా మీరు ఏదైనా కొత్తగా డిజైన్ చేసుకోవాలంటే కస్టమైజేషన్ చేయించుకుంటారు. సమ్ అమౌంట్ అనేది పే చేసుకుని. ఈ విధంగా. ఓకేనా? దీనిలో డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఎనీవన్ మా? క్లియరా? సార్ ఒక్కసారి డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఒక్కసారి ఏదిమా? చూపించరా? డేటా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సార్. ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ ఉంది. దీన్ని పీడిఎఫ్గా మార్చాలి. ఎక్స్పోర్ట్. కరెంట్. కాన్ఫిగర్. ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ని పీడిఎఫ్గా మార్చవచ్చు, జేపీజీగా కూడా మార్చవచ్చు. ఫైల్ ఫార్మాట్. ఓకే, పీడిఎఫ్. సో తర్వాత ఫైల్ నేమ్. ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది? కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. మీరు పేరు మార్చుకోవచ్చు ఇక్కడ. ఫోల్డర్ పాత్ డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్. ఈ విధంగా డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఇది మనం మీ కస్టమర్కు వాట్సాప్ చేయొచ్చు. దీన్ని జేపీజీగా కూడా మార్చవచ్చు. ఎక్స్పోర్ట్. కరెంట్. కాన్ఫిగర్. జేపీజీ. డెస్క్టాప్. మీ ఫోల్డర్ ఎక్కడైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఎక్స్పోర్ట్. డైరెక్ట్గా జేపీజీలోనే కన్వర్ట్ అవుతుంది. ఓకే, క్లియర్ మా? టుమారో క్లాస్లో ఎక్సెల్ సార్ ఇది ఓన్లీ లైసెన్స్డ్ వర్షన్ లోనే కదా సార్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగేది? డేట్లో
ఎస్. నార్మల్ గా 8లో కూడా ఒక్కటి చేయొచ్చా సార్? లైసెన్స్ అంతే. ఇంకా రిమైనింగ్ ఆల్ వర్క్ అవుతాయి. ఓకే. టుమారో సెషన్‌లో మనం ఎక్సెల్‌లో నుంచి ఓకే సార్. డేటాని టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలనేది డిస్కస్ చేస్తాం. ఓకే. టుమారో క్లాస్‌లో. ఓకేనా? సార్ ఇది ప్రింటర్ కి కనెక్ట్ అయి ఉంటే ఏది? గానీ ప్రివ్యూ ఇప్పుడు అది చూపిస్తుందా చేసిండని సార్? ప్రింటర్‌కి దానికి ఏం సంబంధం లేదు. ప్రింటర్ కనెక్ట్‌లో ఉన్నా, కనెక్ట్‌లో లేకపోయినా చూపించేస్తుంది. ఓకే. ట్రై చేసినప్పుడు యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఏం ప్రింటర్ కాదు. అని చూపిస్తుంది సార్. అందుకని డౌట్ వచ్చింది. అట్లేం ఉండదు. ఓకే సార్. ఓకేనా? క్లియరా? సో, ఆల్మోస్ట్ మీ సిలబస్ అంతా అయిపోయిందమ్మా. ఓకే. లైక్ సార్ జిఎస్టిఆర్ హ్మ్. 3బి ఫిల్లింగ్ అది అది మీకు ఒకటి వీడియోస్ ఉన్నదా సార్? ఇస్తాను బ్రదర్. టైం ఇప్పుడు కాదు కదా అది. జిఎస్టి 15-20 మధ్యలో అప్లోడ్ వీడియో సార్. చేయాలి అది. ఇప్పుడు టైం కాదు కదా. ఓకే ఓకే ఓకే. 15 టు జస్ట్ అది 5 మినిట్స్. అది ఓకే మీరు సార్. ఒరిజినల్‌లో చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. ఓకే. సో, నేను వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. అవి చూసుకోండి. ఎవ్రీ టైమ్‌లో ఎప్పుడైనా ఓకే మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఏదైనా మీకు సర్వీస్ కావాలనుకుంటే మాకు కాల్ బ్యాక్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే